భగవంతుని పేరే ఓంకారము. మనం ఏ నామం చదివినా ఓం ముందు ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ధ్యాన శ్లోకాలు చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాసవిశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तककेशवः. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं. लोके सज्जनषट्पदैः अहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा. देवाय तस्मै नमः. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ బాగా ముక్త కంఠంతో బాగా చదివారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మని మన మనసులో స్థిరంగా నిలబెట్టుకున్నాం. విష్ణు ఇందాక కృష్ణ గీతంతో ఒక మ్యూజికల్ మెలోడీ ఇస్తే ఇప్పుడు దాన్ని మన హృదయంలో ఆయన్ని సుస్థిరంగా నిలబెట్టుకున్నాము. ఇప్పుడు ఆయన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే మనసులో సుస్థిరంగా నిలబెట్టుకుంటే ఆయన చెప్పినటువంటి వాక్కు భగవద్గీత, ఆ వాక్కుని మనం జాగ్రత్తగా మనం సెల్ఫ్ రివిలేషన్ అంటారు దాన్ని, తనంతటి తానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది భగవద్గీత. కాబట్టి కొద్దిగా శ్రద్ధ, మనం స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి దానికి. నాకు ఇష్టమైనటువంటి నా అమ్మవారి సరస్వతి మందిరంలో ఉన్నాం కనుక శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం
జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి ఉంటేనే బండి ముందుకు కదులుతుంది. ఎందుకంటే అర్జునుడి రథం మీద కూడా ఉంది ఆంజనేయ స్వామి, కపిధ్వజుడు అనమాట. సో ఈ రోజున మనం చక్కగా మన యొక్క భగవద్గీత శ్రవణము మననము క్లాసులోకి మనం వస్తాము. నరసింహారావు గారు చక్కగా మన అందరికీ హ్యాండ్అవుట్స్ రూపంలో ఇచ్చారు, అది పెట్టుకోండి మీరు. అంటే ఒక్కొక్క అధ్యాయము భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. గీత ఏమిటి అని అంటే మంత్రమయము అని అన్నారు ఒక ఆయన. ఏమన్నారండి? మంత్రమయము. నువ్వు సర్వ మంత్రాలు, సర్వశాస్త్రాలు, సర్వ వేదాలు చదివితే వచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, లేదా దానివల్ల నువ్వు పొందేటటువంటి ప్రాప్తి సిద్ధి ఏదైతే ఉందో అది భగవద్గీత పఠనం వలన వస్తుందని చెప్తున్నారు. ఎందుకని దానికి అంత పవర్ ఉందని అంటే పద్మనాభుడి ముఖత వెలువడింది. మిగతా ఋషులు వాళ్ళు కాంటెంప్లేట్ చేసి వాట్ దే ఫౌండ్ ద హైయెస్ట్ ట్రూత్ ఏమిటి అనేది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా రివీల్ చేశారు అవి. వేరస్ దిట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ లార్డ్ విష్ణు. పద్మనాభ ముఖస్య వినిశ్రుతస్య బయటకు వచ్చింది అది. అందుకని అది చాలా పవర్ఫుల్, అది మంత్రమయము. ప్రతి శ్లోకము ఒక మహామంత్రమే, ఒక మహామంత్రమే. కాబట్టి భగవద్గీత నా యొక్క అభ్యర్థన, నా యొక్క విన్నపం మీరందరికీ ఏంటంటే రోజు 2 శ్లోకాలైనా చదవండి. 2 శ్లోకాలు చదవడం కష్టంగా ఉంటే 3 శ్లోకాలు చదవండి. 3 శ్లోకాలు కష్టంగా ఉంటే 5 శ్లోకాలు చదవండి. అది కూడా కష్టంగా ఉంటే 10 శ్లోకాలు చదవండి. లేదా ఇప్పుడు ఇచ్చినటువంటి నరసింహరావు గారు ఇచ్చిన హ్యాండ్అవుట్లో 18 శ్లోకాలు చదవండి. చేస్తారా అది? థ్యాంక్ యూ. ఇది ఉపనిషత్ సారము అన్నారండి. దీన్ని ఏమన్నారండి? ఉపనిషత్ సారం. ఉపనిషత్తు అని అంటే అర్థం ఏంటంటే గురువు దగ్గర కూర్చొని నేర్చుకున్నది అని అర్థం. ఉప అంటే దగ్గరలో, నిషత్ అంటే కూర్చొని, గురువు దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటిది. ఆ గురువు దగ్గర కూర్చున్నటువంటి నేర్చుకునే దాంట్లో అందరికీ జగద్గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురు. ఆయన చెప్పింది ఇంకా ఉపనిషత్తుల్లోకే తలమానికమైనటువంటిది. తర్వాత గీతని పఠించడం, ఇతరుల చేత పఠింపజేయడం అనేటటువంటి దాంత పవిత్రమైనటువంటి కార్యం ఏమీ లేదన్నారు. ఏం చెప్తున్నారండి? పఠించడం, పఠింపచేయడం. మీరందరూ చక్కగా అమ్మమ్మలు ఉన్నారు, ఇక్కడ తల్లులు ఉన్నారు. మీరు ఇది వినేసి బాగా తలూపి వెళ్ళిపోతారు. మీ మనవరాలు వస్తే భగవద్గీతలో ఒక శ్లోకం చదివించండి. అది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది ఏమండి? లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్. అది మీ ఫిక్స్డ్ డిపాజిట్లకి ఇంట్రెస్ట్ తక్కువే వస్తుంది బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది. దీనికి అబ్నార్మల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది అనేటువంటి జీవితం అంతా కూడా సఫలీకృతం. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే నేనే. భగవద్గీత చదువుకున్నాను నేను, మా నాన్నగారు చెప్తాను. దాని యొక్క బెనిఫిట్ ఏముందనంటే ఇవ్వండి, మీలాంటి సత్సంగం చేయగలుగుతున్నాను. నేను ఎవరో తెలియదు, నా ఊరు తెలియదు, నా పేరు తెలియదు. కానీ మీరందరూ నన్ను ఎందుకు మర్యాదగా నా యొక్క మాటలకు విలువిస్తున్నారంటే ఈ శరీరానిది కాదు ఆ విలువ. ఆ విలువ ఎవరిది అని అంటే వాక్కుది. ఆ వాక్కు పరబ్రహ్మమైనటువంటి పరమాత్మది. తర్వాత అది తెలుసుకోకుండా ఈ మానవ లోకంలో జీవించేవాడు ఉన్నాడే, వాడు వ్యర్థజీవి అన్నారు. అసలు వ్యర్థం అంటే వాడి జీవితం చూడండి.
భగవద్గీత ఎందుకు ఇంత బాగా చెప్తున్నారు అనేది మనం తెలుసుకో. భగవద్గీతనే మనం ప్రమాణ గ్రంథంగా మనం ఎందుకు తీసుకుంటున్నాం మన ధర్మంలో, అది తెలుసుకోవాలి మనం. వేరే మతాల వాళ్ళకున్న పుస్తకాలు వాళ్ళు చదువుతారు, మనం చదవం. కానీ లెక్చర్లు ఇస్తాం దాని గురించి. అది మాది భగవద్గీత గొప్పదండి, గొప్పది. నువ్వు తీసి చదివావా? దాంట్లో ఏదైనా అనుభవంలో తెచ్చుకున్నావా? ఆచరించావా? అది చెప్తున్నారు. గీతాయాశ్చ న జానాతి పఠనం నైవ పాఠనం సయేవ మానుషేలోకే మోఘ కర్మ కరో భవేత్. మోఘ అంటే వేస్ట్ఫుల్ లైఫ్ అనమాట. వాడు ఏ పనులు చేసినా మిగతా అన్నీ కూడా వ్యర్థమైన కర్మలే. నీవు కర్మలని అర్థవంతంగా చేయాలంటే పరమార్థమైనటువంటి భగవద్గీతని నీవు చదవాలి అని చెప్పారు. నొసటి గీతని చెరిపివేసేదే ఈ భగవద్గీత అంట. భగవంతుడు ఏదైనా రాయొచ్చు నీకు, కానీ దాన్ని మార్చేసేటటువంటిదే గీత అన్నమాట. ఈ గీత బాగుంటే ఈ గీత పట్టుకుంటారని చెప్తుంటారు కామ్గా. ఇక్కడ ఉండాలి అది. మనందరికీ ఉంది కనుక ఇక్కడ వచ్చి మనం కూర్చున్నాం. చాలామంది రాలేరు ఇక్కడికి. గీతా జయంతి తప్పకుండా జరుపుకోవాలి. ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడైనా ఉండి మార్గ శీర్ష శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతి వస్తుంది. అసలు ఈ ప్రపంచంలో మొట్టమొదటి నుంచి, ఇప్పుడంటే అన్ని చోట్ల వస్తుంది, కానీ బుక్కి బర్త్డే ఉన్నది గీతా జయంతే హోల్ ప్లానెట్ మీద. ఇప్పుడు అందరూ ఇది చూసి అందరూ మొదలు పెడుతున్నారు మాది అని చెప్పి. కానీ ఒక పుస్తకానికి ఒక జయంతిని చేయడం అనేటువంటి, ఎందుకంటే మార్గశీర్ష మాసము శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత జయంతి తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఇంకా గీత యొక్క మాహాత్మ్యం గురించి చెప్పి మనం శ్లోకాల్లోకి వెళదాం. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. నివసామి అంటే నేను నివసిస్తున్నాను. ఎక్కడైతే గీత పఠనము పాఠనము చదవడం కానీ చదివించడం కానీ వినడం కానీ జరుగుతుందో అక్కడ నేనున్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి? విష్ణు ఎప్పుడు నానోడు వచ్చేసి కృష్ణుడి గురించి పాడేశాడు. కృష్ణుడు ఆ రూపంలో వచ్చాడు అనుకోవాలి మనం. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు కదా. లేకపోతే ఇవాళే రావడం ఏంటి? ఇవాళే వచ్చి కృష్ణుడిదే పాడతానంటున్నాడు కదా. అది కూడా మనోహరమైనటువంటి ఏ రాగం అయ్యాది? యమునా కళ్యాణి. యమున బాగా ఇష్టం. యమున పక్కనే ఆయన డ్యాన్స్ చేసేవాడు. ఆ యమునా కళ్యాణి మళ్ళీ శుభాన్ని ఇచ్చేది. ఆ రాగంలో పాడేశాడు. అంటే కృష్ణుడు ఎక్కడున్నాడంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్ని చోట్ల ఉన్నాడు. సో ఈ విధమైనటువంటి చిన్న ఇంట్రడక్షన్ తోటి మన యొక్క శ్లోకాల్లోకి మనం వెళదాం. అందరి దగ్గర ఉన్నాయని అనుకుంటాను ఇవి. ముందు ఒకసారి మళ్ళీ ఆఖరిలో ఓపిక అయిపోద్దేమో, ముందు కృష్ణాష్టకం చదివేసి దాంట్లోకి వెళదాం. ఇది కూడా ఇంకా మనకి చక్కగా స్ట్రెంగ్త్ అవుతుంది, మనకి మైండ్ స్టేబుల్గా ఉండడానికి. మనం నేను చదువుతాను, మీరు రిపీట్ చేయండి చక్కగా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఆతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛామచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్లపద్మపత్రాక్షం
నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. చాలా పవర్ఫుల్ అష్టకం అండి ఇది, కృష్ణాష్టకం. మీ పిల్లలు కూడా నేర్పండి. ఇది అన్ని 8 ఒకసారి నేర్పిస్తే వాళ్ళు పారిపోతారు. ఒకటొకటి నేర్పండి, నెలకు ఒకటి చొప్పున. చిన్నది ఇదే కదా, వసుదేవతం దేవం కంసచాణుల మర్దన దేవం వచ్చేసింది, ఫుల్ మార్క్స్ పండిరాలి. నెక్స్ట్ మంత్ ఆతసి పుష్ప సంకాశం అట్లాగా నేర్పడ్డది. ఆ విధంగా మనం కృష్ణ అష్టకం చదువుకున్న తర్వాత మొట్టమొదటిది భగవద్గీతలో ధృతరాష్ట్ర ఉవాచ అని మొట్టమొదటి శ్లోకం వస్తుంది. అది నేను ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే, ధర్మ అనే మాటతో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట. అంటే అజ్ఞానానికి ప్రతీక ఎవరు అని అంటే ధృతరాష్ట్రుడు. ఆయన తెలియకుండానే ధర్మ అనే దాంతో మొదలుపెట్టాడు భగవద్గీత. అందుకని మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సమవేత అంటే సమావేశమైనటువంటి, సన్నద్ధమైనటువంటి. యుయుత్సవ అంటే యుద్ధం కోసం. మామకాహ నా వాళ్ళు, పాండవశ్చయ పాండవులు. కిం అకుర్వత, కిమకుర్వత అంటే కిం ఏమి అకుర్వత చేశారు ఓ సంజయ్ అని అడిగాడు అనమాట. దీన్ని ఒక ఆయన ఏం చెప్పారనంటే, ఈ శ్లోకంలోనే భగవద్గీత అంతా కూడా చెప్పబడింది అన్నాడు ఒక ఆయన. ఆయన ఎవరనంటే వ్యవసాయం చేసుకునే రైతు. చెప్పగానే లేచి ఆనంద బాష్పాలతో నాకు తెలిసిపోయింది అంటున్నాడు. చెప్పాయని ఇక్కడ ఉపన్యాసం పెద్ద పీఠాధిపతి ఆయన. వీడు అసలు స్టార్ట్ చేయగానే తెలిసిపోతుంది అన్నాడు చెప్పి కూర్చోబెట్టారు ఆయన బలవంతంగా. కూర్చోబెట్టి ఆయన అయిపోయిన తర్వాత ఉపన్యాసం ఆయన పిలిపించారు. ఇలాగే మామిడికాయల సీజన్ ఎండాకాలం అనమాట. నా ఉపన్యాసం అయిపోయింది, ఈయన ప్రవేశపెట్టారు. నేను గురువుగారు రమ్మన్నాను. ఎందుకయ్యా నువ్వు మొదట ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటప్పటికి అలాగే ఆనంద బాష్పాలు కారు చేశారా, నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది చెప్పి ఇప్పుడు సభలో అడిగితే బాగోదు కనుక నాకు తెలియంది నీకు తెలిసింది ఏంటి చెప్పన్నాడు. అయ్యా దాన్ని ఉల్టా చేయండి, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ఉంది, ఇదే కదా భగవద్గీత చెప్పింది అన్నాడు. అంటే నువ్వు ఏ కార్యరంగంలో ఉన్నా ధర్మాన్ని వదలద్దు అని చెప్పారు కదా, ఇదే కదా దీంట్లో నెసెన్స్ అన్నాడు. ఆయన ఇటు చూసి దండం పెట్టి ఉన్నాడు. మామిడి పళ్ళు ఇచ్చి పంపించాడు రైట్. అంటే ఏమిటి, మనం అనుకుంటాం మనం ఏదో చదివేసాం, పిహెచ్డీ చేసామని. కానీ ఒక రైతు ఎవరో చెప్పింది విని నాకు అర్థమైందని అన్నాడు అనమాట. అంటే భగవద్గీత పండితులకి కదా, పామరులకి ఎలాగా అని డౌట్ పడక్కర్లా. దానికి స్వామి రంగనాథానంద గారు ఏమన్నారు అని అంటే, పాలు ఉన్నాయి, మిల్క్ పసిపిల్లవాడికి పెడతాం, మల్ల యోధుడికి కూడా పెడతాం. కింగ్ కాంగ్ దారా సింగ్ కూడా పాలే తాగుతారు. అందుకని కింగ్ కాంగ్ తాగాడు కనుక పిల్లోడికి ఇవ్వాలక్కర్లేదు, పిల్లోడికి ఇచ్చాం కనుక వాడి పనికిరాదు అనక్కర్లేదు. సో ఇట్ సూట్స్ ఎవ్రీ సిచ్యుయేషన్, ఎవ్రీ పర్సన్ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ అనమాట. అది భగవద్గీత యొక్క గొప్పతనం. అమ్మో భగవద్గీత నేను చదువుకోక్కర్లేదు అని అక్కర్లేదు.
తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, భగవద్గీత చాలా గొప్పది అని చెప్తే ఊరికే చెప్పి దాన్ని పూజించడం, పువ్వు వేయడం, ఆ పుస్తకం అలాగే నలగకుండా అలా ఉంచడం కాదు. భగవద్గీత చదవండి. ఎందుకంటే పాలు గొప్పవి అయినా ఎస్సే రాస్తాను, కానీ పాలు తాగేవా ఎప్పుడైనా తాగలేదు. అలాగే భగవద్గీత చదివి దాని అర్థం తెలియకపోతే భగవద్గీత గురించి ఎంత మాట్లాడినా నిష్ప్రయోజనం. అంటే త్రాగడము అని అంటే దాని భావాలను మనం లోపలికి తీసుకొని మన జీవితంలో దాన్ని ప్రతిబింబించాలి అనేటటువంటి మొదటి శ్లోకం అయిపోయింది. రెండవ శ్లోకము శ్రీ భగవానువాచ క్లైవ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఇది గొప్ప శ్లోకంగా ఎందుకు అన్నారనంటే అధైర్యపడకు, లేచి నిలబడు అని అంటున్నాడు. మనం చాలా కింద పడిపోతుంటాం. లేచి నిలబడి ఫైట్ చేయమని చెప్పేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. పడిపోతే నవ్వుతుంటారు అందరూ. కృష్ణుడు అర్జునుడిని చూసి నేను యుద్ధం ఎలా చేయాలి అని చెప్పి అస్త్రశస్త్రాలన్నీ విసిరేసి రథంలో చతికిల పడ్డాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే నైతత్వయుపపద్యతే త్యక్తోత్తిష్ఠ పరంత ఉత్తిష్ట గట అంటే కార్యోన్ముఖుడిని చేసేటటువంటి గురువాక్యం అనమాట. అది ఇది చాలా పవర్ఫుల్ శ్లోకం. ఇదేం చెబుతోంది? నీకు తగదు, ఇలా బేలతనంతో ఉండడం నీకు తగదు, నిర్భయంగా ఉండాలి, ధైర్యాన్ని బోధించేటట్టు. మనకు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ శ్లోకం చదువుకొని కృష్ణ పరమాత్మ అలా ధైర్యం తెచ్చారు, నేను కూడా ఈ సిచ్యువేషన్స్ ఛాలెంజెస్ నేను ఎదుర్కోగలను అని చెప్పాలన్నమాట. అది అందుకని ఈ శ్లోకం గొప్పది. ఎందుకని అంటే భగవంతుడు ఎక్కడుంటాడు అని అంటే 6 ఉన్న చోట ఉంటాడట. 6 లక్షణాలు ఉంటాయి: ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ. షడేతే యత్ర తిష్టంతి తత్ర భగవత్ తిష్టతి. భగవంతుడు ఎక్కడుంటాడు? డబుల్గా కూర్చొని నేను భగవంతుడు ఉత్సాహంగా ఉండాలి. అసలు భగవద్గీత లెక్చర్ వినాలంటే ఉత్సాహం ఉండాలి, చెప్పాలంటే ఉత్సాహం ఉండాలి, భగవద్గీత చదవాలంటే ఉత్సాహం ఉండాలి. డబుల్గా ఏందో చెప్పాడు గురువు గారు, ఏం తీసే అయిపోయాయి లేదు. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఇన్నర్ పవర్ అనమాట. అది ఉత్సాహం, సాహసం, ధైర్యం. పిచ్చోడు భగవద్గీత చదువుతా ఎందుకు రా అని అంటాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. గురువు గారు చెప్పారు, వివేకానంద చదివాడు, రామకృష్ణ పరమహంస చదివాడు, గాంధీ గారు చదివాడు, ఐన్స్టీన్ చదివాడు, మ్యాక్స్ ముల్లర్ చదివాడు. ఎందుకంటే మనవాడు చదివిందంటే మనకు పట్టదు కదా, బయట వాడు చదివారంటే మనకు కొద్దిగా 4 మార్కులు. కాబట్టి క్లైవ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. దిస్ ఇస్ నాట్ బిఫిటింగ్ ఫర్ యూ. ఇది నీకు తగదు అని చెప్తున్నాడు. నువ్వేంటా, నీకు 10 టైటిల్స్ ఉన్నాయి, కిరీటి, ధనంజయ, అన్నీ 10 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేయాలని పడిపోయావు మోహంలో. అందుకని ఈ శ్లోకం మనం సెలెక్ట్ చేసాం. 3వది కర్మయోగంలోది. ఇది యజ్ఞార్థాన్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అంటే భగవత్ ప్రీతికరమైన లోకహితమైనటువంటి కర్మలు చేయడమే యజ్ఞం. మిగతావన్నీ కూడా కర్మ బంధంలో నిన్ను పడేస్తాయని చెప్తున్నాను. యజ్ఞార్థాన్ కర్మణం అన్యత్ర లోకోయం కర్మబంధన. కర్మబంధన పడిపోతాం మనం. పనికిరాని పనుల్లో పడి సాలెక్ పురుగులు దాంట్లో వెబ్లో పడినట్టు పడిపోతున్నాడు. ఇంటర్నెట్ వెబ్ కాదు, నువ్వు ఒక వెబ్ క్రియేట్ చేసుకుంటావు చుట్టూ. అది పనికిరాని ఇది చేయాలి. అసలు నువ్వు చేసేటటువంటి పని నీకు ఉపయోగపడుతుందా, నీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందా, సమాజానికి ఉపయోగపడుతుందా, దేశానికి ఉపయోగపడుతుందా? అదే యజ్ఞం. అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ. ఓ కౌంతేయ, ఇది తెలుసుకొని ముక్త సంగ సమాచర, ఎక్కువగా మమకారం పెట్టుకోకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ పో అని చెప్తున్నారు. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది కర్మయోగంలో. మొదటిది అర్జున విషాద యోగంలోనిది, రెండవది సాంఖ్యయోగంలోనిది, 3వది కర్మయోగంలో చేశాం.
ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో మీ అందరికీ బట్టి వచ్చేసిన శ్లోకమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి నేను అవతారాలు ఎత్తుతూ ఉంటాను అనేటటువంటిది మనకు చెప్తున్నారు. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, డివైన్ ఇంటర్వెన్షన్ ఇస్ దేర్. నువ్వు భక్తితో నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడు ఏదో రకంగా నీకు ఆ యొక్క సౌలభ్యాన్ని కలగజేస్తాడు అని ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు ఆయన. డోంట్ లామెంట్, డోంట్ బి సారోఫుల్ ఆల్వేస్, ఐ విల్ డిసెండ్ ఆన్ ఎర్త్ వెనెవర్ దెర్ ఈజ్ ఈవిల్. అంటే ఇప్పుడు ఈవిల్ ఉన్నది ఇంకా చాలా చాలా పెరగాలి, ఇంకా పెరిగితేనే నేను రాడు. అలాగే మనకు అవతారాలన్నీ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా అవతారాలు. అది అవతార తత్వాన్ని ఆయన ప్రకటిస్తున్నారు అనమాట. అది ఎన్నో అధ్యాయం, అది 4వ అధ్యాయం జ్ఞానయోగంలోనిది. 5వది కర్మ సన్యాస యోగము. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్ఛతి. అందరికీ హితాన్ని ఉనర్చేవాడిని నేనే, అందరికీ ది బెస్ట్ ఫ్రెండ్ నేనని చెప్తున్నాడు. సుహృదం సర్వభూతానం, సుహృద్ అందరికీ మిత్రుడిని నేనే. అంటే భగవంతుడు నీకు ఎప్పుడు మిత్రుడే భావించాలంటే. భగవంతుడు నువ్వు ఏమైనా కొన్ని పనులు చేయవచ్చు, కొన్ని తెలుసో తెలియకో, కానీ భగవంతుని కనుక వచ్చినట్టయితే అందరికి హితాలను ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి మనకి ఆయన చెప్తున్నారు అన్నమాట. యజ్ఞ తపసాం భోక్తానం, యజ్ఞాలు కానీ నువ్వు చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి భోక్తని స్వీకరించేటటువంటి నేనే. సర్వలోక మహేశ్వరం, మహేశ్వరం అని అంటే అధిపతి అని అర్థం, లార్డ్ ఆఫ్ ఆల్. మహేశ్వరం అనే అర్థం ఏంటంటే సర్వనియామకుడు అనమాట. సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి నేను అధిపతిని నేను. సుహృదం సర్వభూతానాం, అందరి యొక్క హృదయాల్లో ఉండి వాళ్ళకి మంచిని నెరవేర్చేటటువంటిది నేనే. ఎలా తెలుస్తారు మీకు అంటే, నువ్వేదైనా తప్పు పని చేస్తుంటే లోపల నీకు ఒకటి చెప్తుంది చేయకురా అని. అదే కృష్ణుడు అనమాట, అదే పరమాత్మ. నువ్వేం చేస్తావంటే ఆ నోరు నొక్కేసి మనం దుర్మార్గ కార్యక్రమాలు చేస్తుంటాం, మన కార్యక్రమం మనం చేస్తుంటాడు. అప్పుడు ఆయన అన్నాడు. కాబట్టి సుహృదం చెప్తున్నాడు, నీలో యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్, నీలో ఉండేటటువంటి కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉందో అది చెప్తుంది. మనస్సుకి బుద్ధికి అతీతంగా ఉన్నటువంటి శక్తి ఒకటి నీలో ఉంది. మనం ఎవరినైనా తింటే ఏదైనా కోపడ్డాం అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మనమే బాధపడుతుంటాం. అరే అంత సభలో దొరుకున్నాయి మాట అన్నాను నేను అనుకుంటా. ఎవరు చెప్తున్నారు అది? అదే భగవంతుడి యొక్క తత్వం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. అలాగే కర్మ సన్యాస యోగం ఒకసారి పరిశీలించి ఆత్మ సంయమ యోగంలోకి వెళుతున్నాము. చాప్టర్ నంబర్ 6. దీంట్లో మనకు కావాల్సినటువంటిది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖః అంటే దుఃఖం పోతుంది అని అర్థం. దుఃఖః అంటే దుఃఖం నాశనం అయిపోతుంది. ఎప్పుడు? యుక్తాహార విహారస్య, మోడరేట్ ఈటింగ్, మోడరేట్ లీజర్ స్పెండింగ్. విహారం అనేక పనులు మనం చేస్తుంటాం కదా, వాటిలో అన్నింటిలో మోడరేట్గా ఉండమంటున్నాను. ఆవకాయ పెట్టాం కానీ కంచం నిండా ఆవకాయ కలుపు తింటే ఏమవుతుంది? అది పనికిరాదు. కొద్దిగా వేసుకొని ఎలా పెట్టాం కొత్త ఆవకాయ కొద్దిగా, అంతేకాని మొత్తం నేను రోజు అదే తినేస్తాను అంటే యుక్తం, కంట్రోల్ అది చెప్తాను భగవద్గీత. ఆహారంలోను విహారంలోను ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, అసలు మాట్లాడకుండా ఉండకూడదు. కొంతమంది అసలు మాట్లాడుకుంటే ఏంటో తెలియదు, నేను అర్థం అసలు వినపడుతుందా, వింటున్నాడా, అసలు మనం కేర్ చేస్తున్నాడు. కొద్దిగా మాట్లాడాలి, నవ్వుతూ కొద్దిగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలి? యుక్తాహార విహారస్య.
యుక్త చేష్టస్య, పనులు కూడా యుక్తంగా చేయాలి. ఎంతవరకు చేయాలి? ఒకళ్ళు ఏం చేస్తారంటే వారం రోజులు పని పెండింగ్ పెట్టి ఒక రోజు నేను చేసేస్తానంటాడు. నో, రోజు కొద్ది కొద్దిగా చేయాలి అంతే, ఒకేసారి చేయలేం కదా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య. స్వప్న అంటే నిద్రపోవడం అని అర్థం, డ్రీమింగ్ అని కాదు. అంటే ఎంతవరకు నిద్రపోవాలో అంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు మెలకుగా ఉండాలో అంతవరకు మెలకుగా ఉండాలి. అంటే మోడరేట్, అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్. సార్ ఎంత బాగా చెప్తున్నారు సార్. ఊరికే టీవీ ప్రోగ్రాంలు వచ్చేస్తున్నాయి, నేను రాత్రి 1 గంట దాకా చూసేసి పండుకొని పొద్దున్నే లేచి మళ్ళీ అన్ని చేయకుండా అయిపోయాయి. అన్ని యుక్తం లేదు, ఏముంది అది పోతే పోయింది. మన హెల్త్ ఇంపార్టెంట్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి. అప్పుడు ఏమంటే సిద్ధిస్తుంది నీకు యోగం. నేను యోగా నేర్చేసుకుంటున్నాను సార్ అని పాటించకపోతే ఈజ్ నాట్ ఏ యోగి, ఈజ్ ఎ భోగి. అవబోధి యోగో భవతి. అప్పుడు ఏమవుతుంది? వాట్ ఇస్ ద బెనిఫిట్? దుఃఖం పోతుంది. యూ విల్ బి పుల్డ్ అవుట్ ఆఫ్ మిజరీ. దుఃఖం ఉండదు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. అది చూస్తూ ఇప్పుడు 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో వెళ్తుంది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మణుల హారంలో, ముత్యాల హారంలో దారం ఎలా కనపడకుండా లోపల ఉందో అంతర్లీనముగా నేను అందరిలో కూడా దాగి ఉన్నాను అని అంటున్నాడు. మత్తః పరతరం, నాకు అదర్ దాన్ మీ, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, కొద్దిగా కూడా ఏం లేదు. ఇప్పుడు ఆకాశం అన్నిటి కూడా అదే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో భూరంభాంస్యానలో అనిల అంబరం అహం నాథో హిమాం సుక్కుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన కిం విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో దక్షిణామూర్తయే నమః. ఏం చెప్తున్నారు? భూ, అంబ అంటే నీరు, జలములో, పృథ్వీలో, నీటిలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో అంతా నేను ఉన్నాను. అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని దీంట్లో రివీల్ చేస్తున్నాను కూడా. మత్తః పరతరం నాణ్యం కించిదస్తి ధనంజయ. ధనంజయ అంటే అర్జునుడు టైటిల్, అది అర్జునుడు. మయి సర్వం ఇదం ప్రోతం, అంతా నేను వ్యాపించి ఉన్నాను. నేను ఎలాగా? సూత్రే మణిగణ ఇవ, మణుల హారంలో దాగి ఉన్న దారంలాగా నేనున్నాను. సూత్రధారి అన్నారు ఆయన. మనం అందరం కూడా పాత్రధారులు. మనకు పాత్ర ఇచ్చాడు, అది మనం నెరవేరుస్తాం. సూత్రధారి ఎవరు? ఆయన. సూత్రధారిని పట్టుకుంటే, డైరెక్టర్ని పట్టుకుంటే ఈజీగా అవుతుంది పని, యాక్టర్లను పట్టుకుంటే అవ్వదు కదా. అందుకని సూత్రే మణిగణ ఇవ. అది 7వ అధ్యాయం అయిపోయింది. 8వ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఏంటండి? అక్షర పరబ్రహ్మ. దాంట్లో శ్లోకం ఏంటంటే ఓంకారం యొక్క తత్వాన్ని చూడండి. భగవద్గీత ఎట్లా చెప్తుంది? ఆహార వ్యాపారాల గురించి, మన యొక్క ప్రవర్తన గురించి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్తూ 8వ అధ్యాయం ఏం చెప్తుందంటే పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తూ, నేను మొట్టమొదటిగా ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఓంకారమే నేను అనేది ఇక్కడ చెప్తున్నాను. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఇది ఉపనిషత్ వాక్యం. ఇది అక్షరం అని అంటే ఏంటంటే క్షరము కానిది, నాశనం లేని, అవ్యయమైనటువంటి పరమాత్మని గురించి చెప్తున్నారు. అది ఎలా చెప్పాలి అని అంటే ఓం అనేటటువంటి శబ్దంతో చెప్పబడుతుంది. అది ఎవరైతే అనుస్మరన్, ఎవరైతే నిత్యము అనుస్మరణ చేసుకుంటూ ఉంటారో ఆ ఓంకారాన్ని, ఏమవుతుంది వాళ్ళకి? యః ప్రయాతి త్యజన్ దేహం, ఈ శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు సయాతి పరమమైనటువంటి గతిని పొందుతారని పెద్ద సీక్రెట్ చెప్పారు. అంటే మరణ సమయంలో ఎవరైతే కాన్షియస్లో ఓంకారాన్ని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి పరమమైన గతి ఉంటుంది అని చెప్తున్నారు.
మరి అప్పుడు నేనంతా అన్ని పనులు చేసేసి నా ఇష్టం వచ్చినట్టు అప్పుడు పోయేటప్పుడు ఓం అని పోతానంటే కుదరదు. నువ్వు ఎప్పుడు ఏం రెగ్యులర్గా చేస్తావో ఆఖరి గడియలో అది గుర్తుంటుంది. అర్థమవుతుందా? ఆఖరి గడియలో అది గుర్తుంటుంది. కాబట్టి ఎప్పుడు పొద్దున్న లేచి నేను ఇప్పుడు చెప్పినట్టుగా 3 సార్లు 4 సార్లు ఓంకారం చేసుకోవడం, 5 సార్లు అందరికీ వినపడక్కర్లా, మీకు వినపడితే చాలు. ఏమవుతుందా? అట్లా చేసుకొని అంటే ప్రణవోపాసన అంటారు దాన్ని. ఏమంటారండి? ప్రణవోపాసన. ప్రణవోపాసన గురించి ఒక ఉపనిషత్తే ఉంది, మాండూక్య ఉపనిషత్తు అనేటటువంటి. ఆ విధంగా మనం 8వ అధ్యాయం చూసాం. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఊరికే పూజలు ఎన్నెన్నో ఏమీ చేయక్కర్లేదు, భక్తి శ్రద్ధ ఉంటే చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఏం చెప్తున్నారంటే భక్తితో స్వల్ప వస్తువు ఇచ్చినా నేను సంతోషిస్తాను. భక్తి లేదు, శ్రద్ధ లేదు, 500 ఒకటి కట్టేయడం, ఆయన చేస్తుంటాడు మంత్రం, మనం చేసేసి ప్రసాదం పంపండి వెళ్ళిపోయాడు. 1000 కట్టేయడం, 10,000 కట్టేయడం, దర్శనం మళ్ళీ వచ్చేయడం. భక్తి శ్రద్ధ లేనప్పుడు ఏది కూడా ఫలితం లేదు. భక్తి శ్రద్ధ ఉంటే ఇప్పుడు పత్రం ఇచ్చిన, పుష్పం ఇచ్చిన, ఫలం ఇచ్చిన, తోయం ఇచ్చిన నేను సంతోషిస్తాను. ఎంత ఈజీ వే ఆఫ్ డివోషన్ చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్. వేదాలు చదవక్కర్లేదు, ఏమక్కర్ చదివితే ఓకే, చదివి దానిలో అర్థం చేసుకుంటే వేదంలో నేనేంటి తక్కువ చేసి మాట్లాడడం. కానీ ఈ భక్తి అనేటటువంటిది, సమర్పణ భావము అనేటటువంటిది లేకపోతే ఏది చేసినా కూడా అది పనికిరాదు అని చెప్తూ చక్కగా చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇంకోళ్ళ ఇంట్లో వెళ్ళి పూలు కోసుకొచ్చేయడం అవి చేయక్కర్లం. మన ఇంట్లో పూలు పూస్తే పోయడం, నీరు పెట్టు, ఇంకోళ్ళు గంగ తీసుకొచ్చేసి మనం అడిగేసి పోసేయక్కర్లేదు. మీ ఇంట్లో నీళ్ళే మంజీరా వాటర్ పోయి స్వామి భక్తితో నేను చేస్తున్నాను. నమఃశంభవేచ మయోభవేచ నమఃశంకరాయచ మహేశ్వరాయచ నమఃశివాయచ శివతరాయచ. 9వ శ్లోకంలో అంత బాగా చెప్పేసి మనకు చాలా రిలీఫ్ ఇచ్చి 10వ శ్లోకంలో విభూతి యోగంలో ఏం చెప్తున్నారు అని అంటే, ఎక్కడున్నారు అని అంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఆది అంతము మధ్యము నేనేం చెప్తున్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడిదను. దాని తాత్పర్యమే ఈ శ్లోకం అనమాట. సార్ అహమాత్మ గుడాక ఆది మధ్యాంతరహితుడు అనేటటువంటిది మనకి ఇక్కడ చక్కగా పట్టుకొచ్చారు. చాలామంది చదవడానికి ప్రయత్నించారు. ఆ విధంగా మనం మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడు శ్లోకాలు చదువుతుంటే ఏమంటే న్యూరాన్స్ ఛార్జ్ అవుతాయి. ఒక న్యూరో సైంటిస్ట్ భగవద్గీత గురించి మాట్లాడుతూ భగవద్గీత చదివించిన తర్వాత చాలామందిలో షిజోఫిర్నియా, డెమెన్షియా పోయినాయి అన్నాడు. ఎందుకంటే సంస్కృత భాషలో ఉంది. మీ పాత శ్లోకం ఇప్పుడు మీ అందరూ ఈ న్యూరాన్స్ ఛార్జ్ అయిపోయినాయి. ఎవరి చేసి నుంచి చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళు ఇప్పుడు మర్చిపోరు. ఏది ఎప్పుడుదో పాతది నువ్వు గుర్తు తెస్తుంటే ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే లోపలంతా కూడా ఛార్జ్ అయితే ఏమవుతుంది, బ్యాటరీ ఛార్జ్ అయితే బాగా వెలుగుతుంది. అట్లాగే మన ముఖంలో కూడా ఆనందం, ప్రకాశం వస్తుంది. లేకపోతే ఎవరు మన మొహం చూడరు కదా. ఇఫ్ దెర్ ఇస్ నో షైన్ నో బడీ విల్ లుక్ ఎట్ యూ. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ షైన్ యూ షుడ్ హ్యావ్ దిస్ చాంటింగ్ ఆఫ్ భగవన్ నామం ఆర్ భగవద్గీత శ్లోకం. నెక్స్ట్ 11వ అధ్యాయం పేరేమిటి అని అంటే విశ్వరూప సందర్శన యోగం. దీంట్లో నేను రాజమండ్రిలో ఒక గీతా యజ్ఞం చేశాను. ఇక్కడ గోదావరి, అఖండ గోదావరి తీరంలో ఇలాగే మీలాంటి వాళ్ళు వచ్చి చాలా మర్యాదగా నన్ను తీసుకెళ్ళి అక్కడ ఓ గెస్ట్ హౌస్లో పెట్టి చేయమంటే సాయంత్రం పూట గోదావరి లోపలే వేసాడు ఆయన. లోపలికి తీసుకెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ అది వేసి అక్కడందరూ కుర్చీలు వేస్తే, అది ఎందుకు చెప్తున్నానంటే
అక్కడ శ్రీరామకృష్ణ మిషన్ అధ్యక్షులు వచ్చారు. ఆయన పేరు విశుద్ధానంద, ఆయన రాజమండ్రి మఠాన్ని. ఆయన వచ్చి నాది 11వ అధ్యాయం ఉపన్యాసం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు భగవద్గీత ఎస్సెన్స్ అంతా ఈ శ్లోకంలో నాకు కనపడుతోందండి అన్నాడు. ఒక్కొక్కడు ఒక దృక్కోణం. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మీరు చదువుతారు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. పాండవ అంటే అర్జున అని అర్థం. ఏం చెప్తున్నారు ఇక్కడ? నా కోసమే పనులు చేయి, నా కోసమే కర్మలు చేయి. నా కోసమే కర్మలు చేయాలంటే కృష్ణుడు మనకు కనపడ్డగా ఏం చేయాలని అంటే ఇతరులకు హితం చేస్తే అదే కృష్ణుడికి చెందుతుంది కదా, పరోపకారం కదా. ఏదైనా మంచి పని చేయడం అంటే భగవద్ అర్పణంగా చెయ్యాలి. తర్వాత నా యందు తత్పరుడు అయి ఉండు, ఎప్పుడు నా యందు నిష్ట కలిగి ఉండు. పొద్దున్న లేచినప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, సాయంత్రం నిద్రపోయేటప్పుడు గుర్తుపెట్టుకో, ఆయన్ని గుర్తుపెట్టుకో. మీ నాన్నగారిని గుర్తుపెట్టుకున్నట్టుగా భగవంతుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ నాన్నగారికి, మా నాన్నగారికి, అందరి నాన్నగారులకి నాన్నగారు ఆయన మర్చిపోతే ఎట్లా? కాబట్టి నా యందు తత్పరత కలిగి ఉండు. పిల్లలకి చెప్పాలి ఇది, అరే మనందరికీ నా పెద్ద నాన్న ఆయనరా అని. తర్వాత ఏం చేయాలి? నా యందు భక్తి కలిగి ఉండు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత. టూ మచ్ అటాచ్మెంట్ దేనితోనూ పెట్టుకోకు. సంగం నిస్సంగం, నిస్సంగత్వే నిర్మోహత్వం అన్నారు కదా. సంగం కబీర్ అంటాడు ఒక దోహాలో, ఏమంటాడంటే 2 కట్టెలు లాగా కలిసి వచ్చినాయి అంట వరదలో. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ వరదలో 2 కట్టెలు కొంత దూరం ప్రయాణం చేసినాయి. మళ్ళీ విడిపోయినప్పుడు ఆ 2 కట్టెలు విడిపోయినాయి. మన జీవితాలు కూడా ఇంతే పొమ్మన్నాడు ఆయన దోహాలో. కొన్నాళ్ళు ఈ కట్టుకున్నప్పుడు కట్టుకున్నాం మేము కలిసాం ఆనందం, విడిపోయినప్పుడు వియోగం బాధ. ఇవన్నీ వచ్చేటటువంటివే పోయేటటువంటివే అనేటటువంటిది మనసులో. అందులో వచ్చేటటువంటిదే పోయినా అందరితో దెబ్బలాడక్కర్లేదు. మనం ఏంటంటే సామరస్యంగానే ఉంటాం, కానీ టూ మచ్ అటాచ్మెంట్ అనేది పెట్టుకుంటే టూ మచ్ వర్రీ స్టార్ట్ అవుతుంది. వీ కాంట్ డూ ఎనీథింగ్. సర్టన్ థింగ్స్ హ్యాపెన్. దాని గురించి నువ్వు బ్రూడింగ్ ఓవర్ వలన నీ హెల్త్ చెడిపోతుంది. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే సంగవర్జిత. ఇంకేం చెప్తున్నారు? నిర్వైర సర్వభూతేషు. ఎవరి మీద వైరం పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. నిర్వైర సర్వం. కొంతమంది లేస్తే కాలు దువ్వుతూ ఉంటారు, కయ్యానికి దిగుతూ ఉంటారు. అంటే భగవద్గీత వాళ్ళకి చాలా చెప్పాలి. వాళ్ళకి నిర్వైర, ఎవరి మీద అనవసరంగా నువ్వు కోపం పడకు, వైరం పెట్టుకోకు. అలాంటి వాడు మామ్యేతి, నన్ను పొందుతాడు ఓ అర్జున అని చెప్తున్నాడు. ఈ క్వాలిటీస్ అంటే భగవంతుడికి మనం దగ్గర కావాలి, ఆయన ఇష్టలం కావాలి అని అంటే ఇవి మనం ఆయన కోసమే పనులు చేయాలి, ఆయన కోసమే మనం భక్తితో సంగత్వం లేకుండా ఉండాలి, ప్రపన్న భావం కలిగి ఉండాలి అని మనకి ఎన్నో అధ్యాయంలో చెప్పారు. ఇది 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. దాంట్లో ఇంకా సర్వతప్ప ఇంకా చాలా ఉన్నాయి. దానికి అనేక వక్తృనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానుయోగోత్యాజం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం, దివిసూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత. అది చదివితే బాగా ఉన్నాయి. కానీ ఇదంతా చెప్పేసి చూపించేసి విశ్వరూపాన్ని ఆఖరి 55వ శ్లోకంలో ఇక్కడికి వచ్చేసాడు ఆయన. ఇవన్నీ చూసావు, సరేరా బాబు, నా కోసం పనులు చేయి, నాకు అర్పణ భావంతో ఉండు, ఎవరితో వైరం లేకుండా ఉండు, ఉన్నట్టయితే నన్ను పొందుతావు అని అంటున్నాడు అనమాట. ఎంత బాగా చెప్పారో చూడండి. అందుకని అప్పుడు నాకు అనిపించింది, ఓహో విశుద్ధానందజీ కరెక్ట్గా చెప్పారు గీతాసారం అని. ఆయన ఎందుకు చెప్పారు అన్నది తర్వాత నేను డీప్గా వెళితే సమస్త గీతాశాస్త్రము అని చెప్పి శంకరవారు భాష్యంలో కూడా ఈ శ్లోకం సమస్త గీతా సారము అని చెప్పారన్నమాట. ఆయన ఒక టైటిల్ ఇచ్చారు, దాన్ని గీతా హృదయము అన్నారు ఈ శ్లోకాన్ని. సరే, గీతా హృదయము, అందుకని ఇది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలోకి వచ్చాం. దాని పేరు భక్తి యోగం. భక్తి యోగం ఏం చెప్తున్నారనంటే, ఈ ధర్మం అనే అమృతాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నువ్వు వింటున్నావు కదా, దాన్ని నువ్వు అనుష్ఠానం చెయ్యి. ఇందా చెప్పాను కదా,
పాలు గురించి మాట్లాడగా పాలు తాగన్నట్టుగా ఈ ధర్మం అనే అమృతం నీకు ఇస్తున్నాను, దీని అనుష్ఠానం, దీని రోజు అవలంబించు అని చెప్తున్నాను అనమాట. అలాగ అవలంబించినటువంటి వాడు నాకు అత్యంత సన్నిహితుడు అని చెప్తున్నాను. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. నాకు ప్రియుడు అంటున్నాడు, డార్లింగ్, ఈజ్ మై డార్లింగ్ అంటున్నాడు, ఈజ్ మై ఫేవరెట్, ఈజ్ మై లవర్ అంటున్నాడు. యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్, పొజెస్ దీస్ క్వాలిటీస్ అంటున్నాడు. ఎంత బాగుంది చూడండి. కృష్ణుడు లవర్ అయిపోతాడు మనకి. ఏతు ధర్మ్యామృతం, ఈ ధర్మం అనే అమృతం నేను నీకు ఇస్తున్నాను, నీకు ఇది రోజు రోజు చెయ్యి, నువ్వు చెయ్యి. ఏది ఇందాక చెప్పింది కూడా, నిర్వయ సర్వభూతేషు, ఎవరితో వైరం లేకుండా ఆయనకి అర్పించినటువంటి కర్మలతోటి. ఆ విధంగా నువ్వు బ్యాంకులో పనిచేస్తావో, ఆఫీసులో పనిచేస్తావో, లైబ్రరీని చేస్తావో, వంట పని చేస్తావో, ఏది చేసినా భగవద్ అర్పితంగా చేయొచ్చు. ఆ పనులన్నీ తిట్టుకుంటా చీరుకుంటా చిమ్ముకుంటా ఎందుకు వచ్చిన ఈ పని, అందరూ హాలిడేస్, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు ఈ పని చేయాల్సి వచ్చింది, ఏడుస్తూ చేసాను, భగవంతుడు నో హ్యాపీ. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ కమిట్మెంట్, విత్ ఇన్నర్ డెడికేషన్. దట్ వాట్స్ కాల్డ్ యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రోజున మోడర్న్ మేనేజ్మెంట్లో, సైకాలజీలో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారండి. బ్యాలెన్సింగ్ ఆఫ్ మైండ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాల్యూస్, ఎథిక్స్, గవర్నెన్స్, ఇవన్నీ. యూ రీడ్ భగవద్గీత, దర్ నంబర్ ఆఫ్ సజెషన్స్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫీల్డ్స్ అనమాట. సో అది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇప్పుడు మనం క్షేత్రజ్ఞ విభాగ యోగంలోకి వచ్చాం. ఇది ఎన్నో గది అంటే 13వ గది. 12 గదులు చూసేసాం, ఇప్పుడు 13వ గదిలోకి ఎంటర్ అయ్యాం. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. దాంట్లో 13వ శ్లోకం, 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే సమస్తము ఆవరించి ఉన్నాను అన్నది. ఇది ఎక్కడిది అని అంటే, ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకము ఇదే ఉంటుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా కృతః కస్య స్విద్ధనం. ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకం. మహాత్మా గాంధీ గారికి ఈ శ్లోకం చాలా ఇష్టం. భగవంతుని చేత ఆవరింపబడి ఉన్నది అంతా కూడా అనేటటువంటిది. దాన్ని చక్కగా ఇక్కడ సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం. ఆయన పాదాలు, ఆయన పాణి అంటే చేతులు, పాదాలు, అక్షులు, శిరస్సు అంతా కూడా అంతా వ్యాపించి ఉన్నాయి. అంటే అన్నీ మనం చేసే ఆయన కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. అర్థమవుతుందంటే మనం ఏమనుకుంటామంటే, ఎవరు చూస్తున్నాడులే అని చేసామనుకుంటాం, అక్కడ రికార్డ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం దాన్ని చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. నువ్వు చేసే ప్రతి మంచి పని, చెడు పని అక్కడ సాఫ్ట్వేర్లో అయిపోతుంది. దాని ప్రకారం మళ్ళీ ఫలితాలు వచ్చేస్తుంటాయి మనకి, దాని మీద వచ్చేస్తుంటాయి. ఎందుకు నాకు ఇలా జరిగింది అంటే, అదిగో అక్కడ ఉంది కోడ్లో, అక్కడ రాసి పెట్టారు. అది మనం ఏదో చేసాం దానికి వస్తుంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ కూడా దాన్ని బట్టి అలా చెప్తారు. ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోకి వచ్చేసాము. దీని పేరు గుణత్రయ విభాగ యోగం. చాలా ఫాస్ట్గా నడుస్తుంది బండి. ఇప్పుడు గుణత్రయ విభాగయం, గుణాలు 3 రకాలు అని చెప్పారు కదా, సత్వ రజస్తమో గుణాలు. దాంట్లోది ఒక కష్టమైనటువంటి శ్లోకమే సెలెక్ట్ చేయాల్సి వచ్చింది నేను. ఎందుకంటే అన్నీ సింపుల్గా ఉన్నాయి కదా. దీనికి ఒక కథ ఉంది. కష్టమైన శ్లోకాలు భగవద్గీతలో అక్కడక్కడ ఉంటాయి, అవి చాలా అర్థం కావాలి. బుర్ర పదాలు కొట్టుకున్నా కూడా అర్థమైనట్టు ఉంటుంది, కానీ మళ్ళీ చదివితే మళ్ళీ అర్థం కానట్టు ఉంటుంది. ఏమిటి అని అంటే, వ్యాసుల వారు, నేను అష్టాదశ పురాణాలు చెప్పేస్తాను, నేను రాతగాడు కావాలి అని అడిగారు. అందరూ వీళ్ళు వాళ్ళు చూసి స్టెనోగ్రాఫర్ ఎవరు దొరుకుతాడు అని శివుడి దగ్గరికి వెళ్ళారు. అంటే బెస్ట్ స్టెనోగ్రాఫర్ టు లార్డ్ వ్యాస. హీ వాంట్స్ టు డిక్టేట్ ఆల్ ద ఎవ్రీథింగ్, రైట్, బ్రహ్మసూత్రాస్, పురాణాస్, ఎవ్రీథింగ్. సో వీ వాంట్ ఏ స్టెనోగ్రాఫర్. అంటే ఎవడో ఎతికాడు, ఎవడు మాకు కుదరదు, మాకు అమ్మో వ్యాసుల వారి దగ్గర కూర్చోవడం మా భయం, ఆయన ఫాస్ట్ స్పీడ్ మేము అందుకోలేము. ఆయన అందరూ చూస్తే శివుడు ఏం చేశాడంటే గణపతి వంక చూశాడు.
అందుకే గణపతిని ఏమంటారంటే వ్రాతపతయే నమః అంటుందా. రాసేవాళ్ళల్లో హెడ్ ఆయనే, డాక్యుమెంట్ రైటర్. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్ కాదు. ఈయన ఏం చేసి వ్రాతపత ఏం చేశారంటే, నువ్వు రాయి అంటే గణేష్ చాలా తెలివైనడు కదా, పెద్ద బుర్ర కదా. ఆయన అన్నాడు, అయితే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి కండిషన్ అని అంటే, ఎవరైనా నేను రాసుకుంటూ పోతాను అంతే, నువ్వు ఆపేవంటే నేను ఆపేస్తానంట కండిషన్. వారిని ఇది తెమ్మక పట్టిందండి. మరి వ్యాసుల వారు ఇంకా తెలివైనడు కదా, ఆయన జపం చేస్తున్నాడు కదా. నాలో కండిషన్ ఉంది తెలుసా ఏంటన్నాడు, నేను చెప్పింది అర్థం చేసుకొని నువ్వు రాయాలిపో అన్నాడు. ఆ అర్థం చేసుకొని రాయాల్సిన శ్లోకాలు చాలా కష్టంగా ఉంటాయి. ఆ శ్లోకం ఇప్పుడు మనం పట్టుకుంటున్నాం. చదవండి అది. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. నేను నిరతిశయ ఆనంద స్వరూపాన్ని అని తన యొక్క ఐడెంటిటీని రివీల్ చేస్తున్నారు. అందరూ విగ్రహాల్లో మనం పూజ ఇవన్నీ చేస్తున్నాం, కానీ పరమాత్మ యొక్కది నిరతిశయ ఆనంద స్వరూపము. అమృతస్య అక్కడ ఏమంటున్నారు, అవ్యయస్య అని చదువుకోవాలి. అమృతస్య అవ్యయస్య సవర్ణ దీర్ఘ చేసి అమృతస్య వ్యయస్య చ అని ఉంది. అమృతము అవ్యయము, శాశ్వతమైనటువంటి ధర్మానికి రక్షకుణ్ణి నేనే అని చెప్తున్నారు. శాశ్వత ధర్మాన్ని రక్షించేటటువంటిది నేను అని 14వ శ్లోకము మనకి చెప్పారు. ఇక 15వ అధ్యాయం పేరేంటంటే చెప్పండి, పురుషోత్తమ ప్రాప్తి యోగం. తప్పట్లు కొట్టచ్చు ఇప్పుడు కొద్దిగా, అందరూ మెలుకుగా ఉన్నారని తెలుస్తున్నాను. పురుషోత్తమ ప్రాప్తి యోగం. దీంట్లో మీ అందరికీ చెప్పిన శ్లోకమే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భోజనం చేసేటప్పుడు తప్పకుండా ఇది చదవాలి అని చెప్పాను నేను. పచామ్యన్నం, నేను పచనం చేసేటటువంటి శక్తిని నేనే. వైశ్వానర అగ్నిలో మనకు ఆకలి అయ్యేటప్పుడు బెల్ల అలారం కొడుతుంది లోపల, పెట్టండి పెట్టండి మా భోజనం, ఆకలి అనేది నేనే అంటున్నాడు. వైశ్వానర అగ్ని ఉంది లోపల, అహం నేనే అది. భూత్వా అందరి ప్రాణుల్లో, అంటే నీ వైశ్వానర అగ్ని చూసుకోవడం కాదు, ఇంట్లో వాళ్ళందరూ తిన్నారా లేదో కూడా చూసుకోవాలి. ఎవడైనా లేనటువంటి వాళ్ళకి కూడా మనం పెట్టాలని అర్థం అనమాట. ఎందుకంటే అక్కడ వైశ్వానర అగ్ని కూడా అదే కనుక. అందుకే మనం అన్నదానము ఇవి చేయడం, ఆ టైంకి ఎవరైనా వస్తే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పడం అనే మర్యాద ఉంది. ఇప్పుడు ముందే చెప్తారనమాట, ఎవరైనా ఫోన్ చేస్తే భోజనం చేసి రండి అని అంటారనమాట. లేకపోతే జొమాటోలో ఆర్డర్ ఇస్తాము అంటారనమాట. అప్పుడు భయపడి అక్కడే ఇంట్లో తినేసి వస్తాడు. కాబట్టి అలాగా అహం వైశ్వానరో భూత్వా, అన్ని ప్రాణులకు కూడా. అందుకే కొంతమంది ఏదైనా బయట యానిమల్స్ కానీ కాకులకు కానీ భోజనం చేయబోయే ముందు కొంతమంది ఒక ముద్ద తీసుకెళ్ళి గోడ మీద పెట్టి వస్తారు, ఏదో పక్షి ఏదో తింటుందని. అది కొన్ని ఆచారాలు అట్లా వచ్చినాయి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణ అపాన సమాయుక్త. ఈ యొక్క ఆహారాన్ని పచనం చేయడానికి అన్ని వాయువులు పనిచేయాలి. ప్రాణం ఉంది, అపానం ఉంది, వ్యానం ఉంది, ఉదానం ఉంది, సమానం ఉంది. పైకి వెళ్ళే గాలి, కిందకి వెళ్ళే గాలి, పక్కలకి వెళ్ళే గాలి, వ్యాపించే గాలి, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. అవన్నీ రూపంలో ఉన్నది నేనే అని చెప్తున్నాను. నువ్వేముంది తోలు తిత్తి, నువ్వు ఆ వాయువులు ఆ వైశ్వానరం ఉన్నది. డాక్టర్ వెళ్ళంగానే ముందు ఇది పట్టుకుంటాడు, వేడి ఉందా లేదా, వేడి అవుతా అయిపోయా పెట్టండి ట్యూబులు పెడతా ఉంటారు. అంటే ఏమిటి, నీలో ఉండే చైతన్య స్వరూపము భగవంతుడు. దాన్ని తెలుసుకొని యుక్తాహార విహారస్య మత్కర్మ మత్పరమో మద్భక్త సంఘవర్జిత, ఇవన్నీ చేయాలని చెప్పారు అనమాట. ఆ విధంగా చెప్తూ 16వ అధ్యాయంలోకి మనం వచ్చేసాము. దీని పేరు దైవ అసుర సంపద్ విభాగ యోగం. దీనికి నరకానికి 3 డోర్స్ ఉన్నాయని చెప్పాం, కామం, క్రోధం, లోభం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. 3
ద్వారాలు ఉన్నాయి నరకానికి, కామము, క్రోధము, లోపము. కాబట్టి బీ కేర్ఫుల్. ఏతత్రయం చజేత్, ఆ 3 కూడా వదిలేసేయి నువ్వు అంటున్నారు అనమాట. ఆ ఎంట్రీస్ బోర్డులు చూసుకొని అమ్మా ఇది అనవసరమైన కోరికలు ఉన్నాయి. మన ఏదైనా మాల్కి కానీ వెళ్ళామనుకోండి, ఒకటి కొనుక్కోవాలని వెళ్తాడు, 10 పట్టుకొస్తాడు. అంటే ఏంటి, కామము ఏమీ లేదనమాట. నో డిటర్మినేషన్. ఊరికే 1+1 ఫ్రీగా దొరుకుతుంది, ఇంకోటి డిస్కౌంట్, ఇంకోటి ఎందుకైనా పనికి వస్తుంది, ఇలాగని. యూ హ్యావ్ వాంట్ టు పర్చేస్ 1 thing బట్ యూ హ్యావ్ ఎండెడ్ అప్ విత్ 10 things, 10 articles. కామం. క్రోధం, చయ్యమని లేస్తుంటాడు. లోభం అంటే ఏమిటి, ఇతరులది తాను పొజెసివ్గా ఉండడం. కొంతమంది పొజెసివ్గా ఉంటారు అనమాట. డబ్బు ఉంటుంది కానీ పట్టుకుంటాడు. ఒక ధర్మానికి, ఒక దానానికి, ఒక మంచి పనికి చేయడానికి వెతికి 100 రూపాయలు ఇవ్వాలని వస్తాడు. ఎతికి పర్సులో నుంచి ₹1 బిళ్ళ తీసి అక్కడ పెడతాడు. 99 ఎందుకురా వేస్ట్ అంటుంటాడు. అంటే ఏమిటి, లోభం. సో అంటే ఇవ్వగలిగినట్టు యథోచితంగా, నీకు రూపాయి లేదని ₹1 ఇవ్వడం కష్టమైతే ఇవ్వకు. కామం, క్రోధం, లోభం అవి నరక ద్వారాలు. తస్మాత్ దేర్ఫోర్ ఏతత్రయం, ఆ 3 కూడా చజే, ఫర్గివ్, వదిలేసి అని చెప్తున్నారు. ఇంకా 17వ శ్లోకం మనం రోజు అప్లై చేయవలసింది. 17వ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం. దాంట్లో ఎలా మాట్లాడాలి అన్నది ఒకటే తీసుకున్నాం. వాక్కుతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సు, శరీరంతో చేసే తపస్సు 3 చెప్పాను నేను. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు ఒకటే వాక్కుతోటే తీసుకున్నాను నేను. ఒకటే తీసుకోను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది తపస్సు అని చెప్పబడింది. అంటే ఉద్వేగం కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. ఎక్సైట్ చేయకూడదు, ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. తర్వాత ఏం చేయాలి, సత్యం, ప్రియం, ఎఫెక్షనేట్గా ఉండాలి, కన్సిడరేట్గా ఉండాలి, వెల్ఫేర్ అడగాలి. ఇలాంటి మాటలు అడ్డం. తర్వాత ఇలాంటి స్వాధ్యాయంలో మాట్లాడుకోవాలి. ఇది ఎవరైతే అభ్యసనం చేస్తారో ఇది వాక్తో చేసే తపస్సు అని చెప్పారన్నమాట. ఇది మనందరం కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా 17వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. ఆఖరి శ్లోకం. ఇంత ఫాస్ట్గా వచ్చేసామా అనిపిస్తుంది నాకు. కొంతమంది ఇంకా చాలాసేపు చెప్తారేమో అనుకుంటున్నారు. వాళ్ళు చాలా రిలీఫ్. 18వ అధ్యాయం వచ్చేసాం. ఏం చెప్తున్నారు దీంట్లో, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడుంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి పార్థుడుంటాడో అక్కడ ఐశ్వర్యము, విజయము, ధర్మము, నీతి తప్పకుండా ఉంటాయి అని అంటున్నాడు. ఏంటి దీంట్లో అర్థం ఏంటి అంటే, యోగేశ్వరుడు అంటే కాంటెంప్లేటివ్ విజ్డమ్. అర్జునుడు ఏంటంటే ప్రాక్టికల్ ఎఫిషియన్సీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భగవద్గీత మీద చక్కటి పుస్తకం రాశాడు. నాకు దాంట్లో దొరికింది ఇది. ఆయన ఎంత బాగా రాశారనంటే, కాంటెంప్లేటివ్ విజ్డమ్ ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉన్నట్టు, ప్రాక్టికల్ ఎఫిషియన్సీ ఎక్కడుంటే అక్కడ అర్జునుడు ఉన్నట్టు. వెన్ యూ కంబైన్ బోత్ ద థింగ్స్ యూ విల్ గెట్ విక్టరీ, యూ విల్ గెట్ వెల్త్, యూ విల్ గెట్ ప్రాస్పెరిటీ. ఎంత బాగా రాశాడు అంటే, ఒక CEO ఒక కంపెనీలో ఎప్పుడు కూడా కాంటెంప్లేటివ్ విజ్డమ్ ఉండాలి. అతనికి యోగేశ్వరుడు అయి ఉండాలి. ఫీల్డ్ ఆఫీసర్స్ అర్జునుడిలాగా యుద్ధం చేయగలిగిన శక్తి కలిగి ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే కంబైన్ అయినాయో అక్కడ ఏమవుతుంది, ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది, విజయం ఉంటుంది. ఎంత బాగా చెప్పారో చూడండి. ఇది గీత యొక్క ఫలితం కూడా చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఇంకొకసారి చెప్దాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. భగవద్గీత ఏం చెప్తుందంటే, మోక్షం అనేది ఎక్కడో ఆకాశంలో విహరించేటటువంటిది కాదు. అది
మోక్షము ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమిపై లేదు. ఉత్తమమైనటువంటి జ్ఞానంతో నిర్మలమైన చిత్తమే మోక్షము అని చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఉత్తమమైనటువంటి నిర్మలమైనటువంటి చిత్తమే మోక్షము అని చెప్తున్నారు. న మోక్షో నభస పృష్ఠే పాతలే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. సమ్యజ్ఞానము అన్నారు దీన్ని. అంటే అన్నీ కలిపినటువంటి ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ భగవద్గీత. దీన్ని అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అని అంటే అన్నమయ్య గారు కూడా అదే చెప్పారు ఆఖరి వెంకటేశ్వర స్వామిని. భావింప సకల సంపద రూపం అదిగో పావనములకెల్ల పావనమయము ముంగిట నున్న అదిగో మూలనున్న ధనము అన్నాడు. ముంగిట ఉన్న మూలధనం అంటే అదే కృష్ణుడికి ఆ పరమాత్మ యొక్క తత్వాన్నే చెప్తున్నాడు అనమాట. కైవల్య పదము 10,000 శేషుల పడగల మయము. మనం వెంకటేశ్వర స్వామికి అలాగే వెళ్తున్నాం, కానీ ఆయన పరమాత్మగా గనక పరమాత్మగా దర్శించాడు ఆఖరికి అన్నమయ్య. మూలనున్న ధనం అన్నాడు, పడగల మయము అన్నాడు. అంటే యోగం గురించి చెప్తున్నాడు అనమాట. సో ఇంకొక సారి ఈ యొక్క భగవద్గీతలోని 18 అధ్యాయాల్లోని 18 శ్లోకాలు ఒకసారి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఈ విధంగా భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు. ఆయనతో వచ్చేటప్పుడు అన్నాను, అంటే కొంతమంది కంగారు పడుతుంటారు, మళ్ళీ ఇంకో యజ్ఞం పెడతాడేమో ఆయన. ఇప్పుడేం లేదు, కంగారు పడకండి. ఈ విధంగా అంటే గీత లెర్నింగ్ ఈజ్ ఎ జాయ్స్ ఎక్స్పీరియన్స్. అది అర్థం చేసుకోవాలి మనం. ఇట్స్ నాట్ లైక్ అయినా లైక్ ఏదో మనం బాధపడుతూ నేర్చుకున్నది. యూ కెన్ స్మైల్, యూ కెన్ లాఫ్, యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎంజాయ్ ద లైఫ్. భగవద్గీత అదే చెప్తా ఉంది, ఎంజాయ్ ద లైఫ్. మీరు చేయండి, అన్నిటికీ బాధపడకండి, పుట్ యువర్ ఫుల్ ఎఫర్ట్స్, అభ్యాసం చేయండి అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఇంత చక్కగా మీరందరూ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ